వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హను వర్మ. ఇప్పటివరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ రోజు నా వీడియోని స్టార్ట్ చేసేస్తున్నాను. అదేంటంటే మీరందరూ కూడా మా బాబు రూమ్ చూపించమని అడుగుతున్నారు కదా, సో అందుకని నేను మా బాబు రూమ్ చూపించడానికి మీ ముందుకు వచ్చేసాను. అండ్ వన్ మోర్ థింగ్, నేను చేసేవేవి ప్రమోషనల్ వీడియోస్ కాదండి. నేను రీసెంట్గా 2 months బిఫోర్ ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. సో నాకు ఎలాంటి ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. సో జెన్యూన్గా నేను ఏదైతే చేయించుకున్నానో, నాకు ఏవైతే తెలుసో వాటిని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీరందరూ కూడా ఖచ్చితంగా నన్ను బిలీవ్ చేయొచ్చు, ట్రస్ట్ చేయొచ్చు. సో నేను ఈరోజు మీ అందరికీ మా బాబు రూమ్ చూపించేస్తాను. ఇది చాలా చిన్న రూమ్ అండి. ఈ చిన్న రూమ్ని నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. మా బాబుకి ఈ బెడ్ అంటే చాలా ఇష్టము. నాకే చాలా ఎక్కువగా ఇష్టము. సో నేనేం చేశానంటే చాలా రివ్యూస్ చెక్ చేశాను, ఆన్లైన్లో చెక్ చేశాను, అండ్ ఇండియన్ మార్ట్ కి వెళ్ళి అందులో కూడా చాలా చెక్ చేశాను బంక్ బెడ్స్ గురించి. పెప్పర్ ఫ్రై దాంట్లో కూడా కొన్ని బంక్ బెడ్స్ ఉంటాయి, అందులో కూడా ట్రై చేశాను. ఎక్కడ నాకు చాలా స్ట్రాంగ్గా అనిపించలేదండి, వుడ్ ఎక్కడ కూడా స్ట్రాంగ్ అనిపించలేదు. సో నేను కంపల్సరీగా ఓన్గా డిజైన్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. సో నేను చాలా మందిని అప్రోచ్ అయితే వాళ్ళందరూ కూడా చాలా ల్యాక్స్లో చెప్పడం జరిగింది. సో నేను అప్పుడు ఏం చేశానంటే, జనరల్గా ఇంటీరియర్ చేస్తూ ఉంటారు కదా, అలా నేను చాలా మందిని కాంటాక్ట్ చేశానండి. వాళ్ళందరూ నాకు ల్యాక్స్లోనే చెప్పారు ఈ బెడ్ కాస్ట్. సో నేను అలా కాదని చెప్పి నేను డెపేరియో ఇంటీరియర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. మీకు రీసెంట్గా నా దాంట్లో ఒక వీడియో కూడా చేశాను, ఎందుకంటే వాళ్ళు నాకు అన్ని చాలా బెస్ట్ ప్రైస్లో ఇచ్చారు. సో నేను అందుకే వాళ్ళ కోసం నేను ఫ్రీగానే ఈ వీడియోస్ చేసి పెడుతున్నాను. అండ్ వాళ్ళనే కాదండి, మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు, కానీ మీరు నీట్గా డిజైన్ చేసుకోవాలి దాన్ని. నాకు చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా కానీ నాకు చాలా బెస్ట్ ప్రైస్లో చేసి ఇచ్చారని నేను ఇది తీసుకున్నానండి. సో ఈ బెడ్ నేను ఎలా తీసుకున్నానంటే, ఫస్ట్ నేను ఒక పిక్చర్ తీసుకొని వెళ్ళి చూపించి నాకు ఇట్లా స్టోరేజ్ కూడా కావాలి, అండ్ ఈ రూమ్ చాలా చిన్నది కాబట్టి ఇందులో ప్రతిదీ, ఎందుకంటే మా బాబుకి బొమ్మలు చాలా ఎక్కువగా ఉండేవి, సో అవన్నీ కూడా నీట్గా సర్దుకోవాలని చెప్పేసి నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఇవన్నీ స్టోరేజెస్ ఉంటాయి చూడండి, ఈ కింద బాక్సెస్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా స్టోరేజ్ ఉంటాయి. ఇది నేను కొంచెం నా వల్ల ఇది బ్రేక్ అయింది, ఇది ఒకటి నేను మళ్ళీ చేయించాలి. అండ్ ఇవన్నీ కూడా స్టోరేజ్ ఉంటాయండి. మీరు జస్ట్ ఇట్లా ఓపెన్ చేస్తే మీకు లోపలంతా చాలా స్టోరేజ్ ఉంటుంది. అండ్ కింద కూడా నేను ఒక 3 boxes చేయించుకున్నాను చూడండి. ఈ 3 boxes కూడా నాకు బాగా స్టోరేజ్ ఉండాలని నేను చేయించుకున్నాను. అండ్ నేను డెపేరియో ఇంటీరియర్ వాళ్ళ దగ్గరే నేను మొత్తం ఇవన్నీ చేయించుకున్నానండి. అండ్ బ్లైండ్స్ ఇవన్నీ కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. సో కొంచెం ఫారెన్ స్టైల్లో ఉంచాలి, ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్స్ పెట్టాలి అని చెప్పేసి నేను ఒక చోట రోలర్ బ్లైండర్, అండ్ ఒక చోట రోమన్ బ్లైండర్, అండ్ ఒక చోట జీబ్రా బ్లైండర్ అలా చూస్ చేసుకొని ఇల్లంతా ఒక్కొక్క విండోకి ఒక్కొక్కలాగా చేయించుకున్నానండి. మీకు ఒక్కొక్కటి మీకు క్లియర్గా చూపించేస్తాను. అండ్ ఇదిగోండి ఇలా వచ్చేసేయండి. ఫస్ట్ ఈ బెడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బెడ్ నేను ఇంట్రెస్టెడ్గా ఇలా కర్వ్స్ కావాలని చేయించుకున్నానండి, కానీ ఈ రూమ్కి ఈశాన్యం మూల వచ్చింది, సో స్పేస్ వదలాలని చెప్పారు. సో నేను చేయించిన తర్వాత ఇంకా నాకు వేరే ఆప్షన్ లేక, సో నేను మంచి బెడ్స్ని పక్కన వేసేసి మామూలు సింపుల్గా ఉండే బెడ్ని కొంచెం సాఫ్ట్గా ఉండేలాంటిదాన్ని పెట్టానండి. దాని మీద ఎక్కువ వెయిట్ పెట్టకూడదు అంటున్నారు. సో తేలిక చేయించేసాం కాబట్టి ఇంకా మేము ఇప్పుడు ఏం కరెక్షన్స్ చేయలేము. సో అందుకని నేను తేలిగ్గా ఉండే పరుపు పైన వేశాను. ఇక ఇక్కడ సైడ్లో పక్కన వేసేసుకున్నాము. సో ఎక్కువ మంది పడుకోవచ్చండి ఈ రూమ్లో. అండ్ మా బాబుకి టాయ్స్ బాగా ఇష్టం ఉండేది చిన్నప్పుడు, సో చాలా టాయ్స్ కొనేవాళ్ళము. టూ మచ్ ఆఫ్ టాయ్స్ కొనేసాము ఒక్కడే బాబు అవ్వడం వల్ల. సో నేను చిన్నప్పుడు ఆడుకోలేనివన్నీ కూడా వాడితో కలిసి నేను ఆడుకున్నాను. ఎందుకంటే 80sలో ఉండేవాళ్ళు, ఇప్పుడు 80sలో పుట్టిన వాళ్ళు ఎవ్వరికి కూడా ఇన్ని టాయ్స్ ఉండేవి కాదు. ఇంట్లో చిన్న చిన్న బొమ్మలు ఒక 3 or 4 కొనిచ్చేవాళ్ళు అంతే. సో నాకు ఆ ఇంట్రెస్ట్ అంతా నా కొడుకు ద్వారా నేను తీర్చేసుకున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇలా రండి చూపించేస్తాను మా బాబు బొమ్మ. ఇష్టమైన బొమ్మ కూడా ఇచ్చేసాను గిఫ్ట్. స్టాప్ ఇట్ హను. అండ్ మీకు ఇప్పుడు క్లియర్గా మీకు బ్లైండ్స్ చూపించేస్తాను, వచ్చేయండి. ఇదిగోండి ఇవేనండి బ్లైండ్స్. నాకు ఇది ఎంత కాస్ట్ పడింది అంటే, నేను బ్లైండ్ చేయించుకున్నానండి. ఈ రూమ్లోకి వెంటిలేషన్ ఎక్కువ వెంటిలేషన్ వచ్చేస్తుంది, పడుకున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి
అండ్ నేను విడిగా పర్పుల్ తీసుకున్నానని చెప్పాను కదా. సో ఫస్ట్ నేను ఒకరికి మనీ ఇచ్చి మోసపోయానండి. వాళ్ళు చేస్తారని చెప్పి వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం, వాళ్ళేమో నాకు మళ్ళీ టైంకి ఆర్డర్ ఇవ్వలేకపోవడం, కరోనాలో వాళ్ళ షాప్ క్లోజ్ చేసేయడం, నేను చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. సో ఆ టైంలోనే నేను ఈ డెపోరీ ఇంటీరియర్ వాళ్ళని కలిశాను. వాళ్ళకి డిజైన్ గీసి ఇచ్చానండి. వాళ్ళు నాకు నేను అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్గా చేసి ఇచ్చారు. సో ఇవన్నీ కూడా స్టోరేజెస్ అండి. మొత్తం అన్ని ఇందులో ప్రతిదీ మనం టాయ్స్ని స్టోరేజ్ చేసేసుకోవచ్చు. ఇట్లా డ్రాగ్ చేస్తే వస్తుందండి. సో మా బాబుకి కావాల్సిన టాయ్స్ అన్నీ కూడా ఇందులో నేను లోపల పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టీవీ పార్ట్ అండి. ఈ టీవీ ఎందుకంటే ఇక్కడ పైన బంక్ బెడ్ మీద పడుకొని ఎవరైనా టీవీ చూడాలంటే కూడా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పి కొంచెం పైకి పెట్టించాను. అండ్ నా ఆఫీస్ వర్క్ రిలేటెడ్ ల్యాప్టాప్ అండ్ మాత్రం చాలా భయంకరం. ఒక్కటి కొనమంటే అన్ని కొనేస్తాయి. అబ్బో సరే. సో ఇక్కడ ల్యాప్టాప్ అండ్ ఇవన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాను. సో ఏమన్నా చిన్న చిన్న స్టోరేజ్ అవి ఉంటే కూడా నేను ఇలా పక్కన అలా పెట్టేసుకుంటాను. క్యారమ్ బోర్డ్స్ అవన్నీ కూడా. సో ఇక్కడతో ఇది అయిపోయిందండి. సో ఇది ప్లే ఏరియా అంతా అలా చేసుకున్నాడు. సో ఇలా వచ్చేస్తే ఈ పైన అంతా కూడా ఇవన్నీ నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నానండి. ఈ బాక్సెస్ ఈ బ్లూ కలర్లో ఉన్నాయి చూసారా, ఇవన్నీ మీరు అమెజాన్లో జస్ట్ నాది ఒక స్నాప్షాట్ పిక్ తీసుకొని మీరు అమెజాన్లో అక్కడ సమ్ సెన్సార్ లాగా ఉంటుంది కదా, సో మీరు అది సెలెక్ట్ చేస్తే మీకు కావాల్సిన డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ మోడల్స్ చూపిస్తుంది. ఇదంతా ఒక్కటే సెట్గా ఇచ్చారండి. సో ఈ బెడ్కి మ్యాచ్ అవుతుందని నేను ఒక పార్ట్ని ఇట్లా అండ్ ఒక పార్ట్ని ఇక్కడ నేను వాటిని డివైడ్ చేశాను. ఇదంతా ఒకటే పెద్దదండి. సో చిన్న పీసెస్గా ఇస్తారు. సో మనం ఎలా కావాలంటే అలా అరేంజ్ చేసుకోవచ్చు. సో నేను వీటిని సపరేట్ చేసేసాను. చేసిన తర్వాత ఇది ఈశాన్య మూల కాబట్టి దేవుడి బొమ్మ ఉండాలని చెప్పి ఈ మూల వెంకటేశ్వర స్వామి బొమ్మ పెట్టడం జరిగింది. అండ్ ఇది మా బాబు ఏసీ. సో మేమందరం చాలా హ్యాపీగా పడుకుంటామండి. ఇక్కడ ఇద్దరు పడుకోవచ్చు. ఇది మనకి ఏ సైజులో కావాలంటే వాళ్ళు ఆ సైజులో చేసిస్తారు. నేనైతే 4x6 సైజ్ కావాలని అడిగాను. ఎందుకంటే 4x6 చాలా స్పేస్ తీసేసుకుంటుంది. అండ్ ఇటు సైడ్ 3x6 సైజ్ ఇంకొక బెడ్ ఉంది. అండ్ ఎక్కువ మంది పడుకోవాలి. అండ్ మా ఇంటికి ఎక్కువగా చుట్టాలు అలా వస్తూ ఉంటారు కాబట్టి సో అందరికి కంఫర్టబుల్గా ఉండాలని చెప్పేసి నేను ఇలా డిజైన్ చేసుకున్నానండి. సో ఇక్కడ ఈ పర్పుల్ 2 పర్పుల్ ఉంటాయి. ఒకటేమో 10 ఇంచెస్ పరుపు అండ్ 5 ఇంచెస్ పరుపు 2 తీసుకున్నాను. సో ఈజీగా తీసేసుకునేలాగా అండ్ బెడ్ కూడా మనకి ఇలా కంఫర్టబుల్గా ఉండేలాగా నేను ఇలా అరేంజ్ చేసుకున్నానండి. ఇది ఈ బెడ్తో ఈక్వల్గా ఉంది చూసారా. సో ఇవి 2 బెడ్స్ ఉంటాయి. సో మేము ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఒకటి తీసేసి హాల్లో కూడా వేసుకుంటుంటాం. సో అందరికీ కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ నేను ఈ టేబుల్ వచ్చేసి నేను ఐకియాలో తీసుకున్నానండి. ఐకియాలో సమ్ అరౌండ్ 2000 చేంజ్ 3000 లోపే వచ్చింది. అంటే స్కెచెస్ వాటికి అండ్ రాసేవి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా నేను ఒక సెట్ కింద తీసుకున్నాను. మా బాబుకి అప్పుడప్పుడు నాకు ఎక్కువగా సర్ప్రైజ్లు ఇవ్వడం అంటే చాలా ఇష్టము. సో ఇది ఇలా వస్తుంది. వెనకాల ఒక రోలర్ కూడా వస్తుంది. ఆ రోలర్ నుంచి మనం షీట్స్ తీసుకోవచ్చు, దీనికి అటాచ్ చేసుకోవచ్చు. వద్దంటే దీన్ని ఫోల్డ్ చేసేసుకొని ఇలా సైడ్ లోపలికి మనం పెట్టేసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అండి. సో బర్త్డేస్ అప్పుడేమో నేను నీట్గా మా బాబు బర్త్డే అని చెప్పేసి హ్యాపీ బర్త్డే హను అని చెప్పి రాసి ఎంట్రన్స్లో పెడుతుంటాను. సో నాకు ఇది చాలా ఇష్టం ఈ టేబుల్ అంటే. సో నెక్స్ట్ మీకు చూపించేస్తాను. ఇలా వచ్చేయండి. ఈ పిల్లోస్ ఇవన్నీ ఎలిఫెంట్ వచ్చేసి ఐకియాలో కొనుక్కున్నాను. ఈ బెడ్ నేను కావాలనే ఒక చోట నేను ఎక్కడో చూసానండి ఆన్లైన్లో, నాకు బాగా నచ్చింది. సో నా బెడ్కి నేను ఇలా డిజైన్ చేయించుకోవాలని ఇంటెన్షనల్గా ఈ ఎలిఫెంట్ ఇక్కడ ఇలా పెట్టాలని చెప్పేసి నేను ఇలా డిజైన్ చేయించుకున్నాను. సో నేను ఎలా అయితే డయాగ్రామ్ గీసి ఇచ్చానో, ఎలా అయితే ఫొటోస్ నేను వాళ్ళకి చూపించానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నాకు అలా దింపేసి ఇచ్చారండి బెడ్ని. చాలా మంది అడుగుతుంటారు. అండ్ ఇది నేను చాలా స్ట్రాంగ్ వుడ్తో చేయించాను. ఇప్పటికి మా బాబు కానీ నేను కానీ ఎగురుతాము, అన్నీ చేస్తామండి. దీని మీద పిచ్చిగా చేస్తుంటాము. ఏం చేసినా కనీసం ఇలా కొంచెం నట్లు కూడా లూజ్ అవ్వవు. కాకపోతే నేను చేసిన మైనస్ పాయింట్ అనేది మీకు చెప్తాను. సో మీరు నెక్స్ట్ టైం మీరు చేయించుకున్నప్పుడు ఆ మైనస్ పాయింట్ అవ్వకుండా మీరు చూసుకోండి. నేను టాయ్స్ పెట్టుకోవడానికి అండ్ బుక్స్ పెట్టుకోవడానికి మెయిన్ నేను ఈ షెల్ఫ్ చేయించానండి. వీడికి ఓవర్గా టాయ్స్ అయిపోవడం వల్ల ఇది డెకరేషన్కి బాగున్నాయని టాయ్స్ అన్ని ఇలా అరేంజ్ చేసేసాను. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే
ఇది కొంచెం లోపలికి ఫిట్ అయ్యేలా కానీ, లేకపోతే బెడ్ ఇంకా యువతలకి కానీ కొంచెం చేయించుకుంటే మంచిది. నా ఒపీనియన్ అయితే అది. ఎందుకంటే దాని కింద వరకు వెళ్ళిపోతారు కదా అప్పుడప్పుడు. వెళ్ళినప్పుడు సడన్గా పిల్లలు నిద్రలో ఉలికిపడలేస్తుంటారు. అలాంటి టైంలో ఏమవుతుందంటే అది హెడ్కి తగులుతుంది. మా బాబుకి 2 సార్లు జరిగింది అలాగా. సో ఇంకొకటి ఏంటంటే కొంచెము గాలి కూడా ఆడాలి కదా. సో నేను ఏం చేశానంటే ఇది పైనది 2.5 తీసుకున్నాను. ఈ బెడ్ ఈ లెంత్ వచ్చేసి 4 ఫీట్ తీసుకున్నాను. 4 అంటే ఇద్దరు పడుకోవచ్చు, అంటే ఒక చిన్న బాబు పడుకోవచ్చు, ఒక పేరెంట్ పడుకోవచ్చు, ఇద్దరు పడుకోవచ్చు కాబట్టి నేను 4గా చేయించాను. 3 అయితే కంజెస్టెడ్గా ఉంటుంది, ఒక్కళ్ళే పడుకుంటారు. ఒక్కళ్ళ పిల్లలు అయితే ఆబ్వియస్లీ మన ఇండియాలో ఎవరు పడుకోరు. సో అందుకనే నేను 4 లాగా చేయించాను. యాక్చువల్గా 5 ఉండింది నా మైండ్లో. 5 అయితే ఇంకా కంఫర్టబుల్గా ఫ్రీగా పడుకోవచ్చని. కానీ ఏంటంటే రూమ్ చిన్నది అవ్వడం వల్ల ఇంకా వాక్ చేయడానికి కూడా బాగా ఇబ్బంది అయిపోయి కంజెస్టెడ్గా అయిపోతుందని చెప్పేసి నేను ఇలా చేసుకున్నాను. సో మీకు కింద స్టోరేజ్ ఉంటాయి కదా, ఈ బెడ్కి సంబంధించిన బెడ్షీట్స్ అవన్నీ కూడా మీరు వీటిలో స్టోర్ చేసేసుకోవచ్చు. ఇవి చూసారు కదా ఇలా ఉంటాయండి. వీటిని ఇలా డ్రాగ్ చేస్తే ఇలా అన్ని ఇందులో ఇలా అరేంజ్ చేసేసుకోవచ్చు. చాలా లోతుగా ఉంటాయి. ఇంకా మనకి ఎంత లోతు కావాలంటే అంత లోతు పెడతారు. మాకు క్లీనింగ్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నేను ఇలా చేయించుకున్నాను. అండ్ నెక్స్ట్ మీకు స్టార్టింగ్లోనే ఈ బుద్ధుడి బొమ్మ మేము ఆల్రెడీ స్టిక్ అయిపోయి ఉందండి. దాన్ని మేము లాగలేక ఇంకేం చేయలేక ఈ రూమ్కి ఇలా నీట్గా ఉందని అలా అంటించి పెట్టుకున్నాం. కానీ తర్వాత ఇంకా దాన్ని తీసేస్తే లుక్ పోతుందని చెప్పేసి ఇంకా అలా వదిలేసాము. సో ఈ బెడ్ మీద ఇలా ఉంటుందండి. సో మా బాబు పియానో అవన్నీ ఇక్కడ పెట్టేసి ఉంచుతాము. మాకు ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు అవన్నీ కూడా పైన పడేస్తుంటాము. అండ్ మేము ఆడుకోవాలనుకున్నప్పుడు అవన్నీ కింద పడేసి మళ్ళీ పైన ఆడుకుంటుంటాము. సో ఈ బుక్ షెల్ఫ్ మాత్రం మీరు కొంచెం లోపలికి చేయించుకోండి. అండ్ ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మీకు చెక్కలు వస్తాయి లోపల. ఆ చెక్కలు వచ్చినప్పుడు మీరు ఆల్రెడీ ఒకసారి ఒక వీడియో చూడండి, రంసంసం అని మా బాబు వీడియో ఒకటి ఉంటుంది. సో అందులో అప్పటికి షీట్ వేయలేదు. నేను వీళ్ళతో మాట్లాడి ఇది కొంచెం ఆడ్గా ఉందండి, కొంచెం దీనికి ఏదన్నా కొంచెం లుక్ చేంజ్ చేస్తారా అంటే ఆయన ఓన్గా అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నాకు డెపోరియో ఇంటీరియర్ వాళ్ళకి ఫ్రీ. అసలు కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నాకే అది చాలాసార్లు అనుభవం అయింది. చాలాసార్లు అసలు మనీ కూడా తీసుకోకుండా వాళ్ళు సర్వీస్ చేసి ఇచ్చారు. సో ఎందుకంటే వాళ్ళే బెడ్ చేసి ఇచ్చారు కాబట్టి మా కస్టమర్ సాటిస్ఫాక్షన్ మాత్రమే ఇంపార్టెంట్ మేడం అని చెప్పారు. సో నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకనే నేను దీన్ని ఇలా చేయించుకున్నాను. ఇక్కడ చూసారు కదా ఈ షీట్స్ ఇలా చేయించుకున్న తర్వాత ఆన్లైన్లో ఇప్పుడు ఇలా చూడండి, ఇక్కడ స్టార్స్ లాగా అలా పెట్టారు కదా. మీరు ఆ స్టార్స్లో కూడా మీరు ఇక్కడ కూడా క్లోజింగ్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా ఓపెన్ ఉండేది, ఆ ఓపెన్ని నేను క్లోజ్ చేయించేసాను. అంటే అక్కడ స్టోరేజ్ ఉంటుంది కదా, స్టోరేజ్ బాక్స్ కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ కొంచెం లుక్ ఆడ్గా ఉంటుంది కాబట్టి నేను క్లోజ్ చేయించాను. అండ్ ఇది నేను కావాలని ఇలా చేయించుకున్నానండి. ఇలా ఎలిఫెంట్ పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. సో ఇలా చూస్తారు కదా, ఇక్కడ ఎంత ఇలా హోల్స్ వస్తాయి, ఈ హోల్స్లోంచి ఇలా పెట్టుకోవచ్చు అనమాట. సో లెగ్స్ ఇందులోంచి వస్తాయి, హెడ్ ఇలా వస్తుంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఇలా పెట్టుకోవడము. సో అందుకే నేను ఇలా చేయించుకున్నాను. తర్వాత ఇవన్నీ ఎప్పుడో పాతవండి, అప్పుడప్పుడు నచ్చినప్పుడల్లా కొన్ని అలా పెట్టుకున్నాను. నెక్స్ట్ బ్లైండ్స్కి వచ్చేసేటప్పటికి ఇది రోమన్ బ్లైండ్ అంటారు. ఎక్కువ ఫారెన్ కంట్రీస్లో ఈ బ్లైండ్స్నే వాడతారండి. నాకైతే అన్ని టాయ్స్ అంతా ఇలా ఉంది. మా బాబుకి యానిమల్స్ అంటే ఆ టైంలో చిన్నప్పుడు చాలా ఇష్టం అనమాట. వాడికి ఏదో ఒకటి సర్ప్రైజ్ చేస్తూ ఉందామని చెప్పి నేను ఏదో ఒకటి పెట్టడం కంటే కూడా ఇలా తీసుకుంటే బెటర్ అని చెప్పి యానిమల్ థీమ్ లాగా తీసుకున్నాను. నాకు వైట్ అంటే చాలా ఇష్టము, నా ఫేవరెట్ కలర్ వైట్ కాబట్టి. సో నాకు అన్నీ కూడా వైట్గా ఉంటేనే నాకు ఇంట్రెస్ట్ అండి, చాలా ఇష్టము. సో అందుకని నేను అన్ని వైట్లోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను కాబట్టి సో ఇలా ఆర్డర్ చేసుకున్నాను. దీని కాస్ట్ అంటే ఇది మన సైజుని బట్టి వీళ్ళు ప్రైస్ అరేంజ్ చేస్తారు. నాకు చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉండే మెటీరియల్ ఉండాలి అండ్ రిచ్ లుక్ ఉండాలి అండ్ నీట్గా ఉండాలి అని చెప్పానండి. సో మాది కొంచెం ఓల్డ్ అపార్ట్మెంట్ అవ్వడం వల్ల నేను వీటికి బార్డర్స్ వేయించలేదు. సో ఇదిగోండి బ్లైండ్ ఇప్పుడు ఇలా ఉంటుంది కదా. సో మీకు ఇప్పుడే చూపించేస్తాను చూడండి. దీనికి ఇలా సైడ్లో ఇవి ఉంటాయి అన్నమాట, ఇట్లా స్వింగ్ లాగా ఉంటుంది. ఇదిగోండి ఈ స్వింగ్ ఉంటుంది కదా, ఈ స్వింగ్ని ఇట్లా ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే. అండ్ ఈ కర్టెన్స్ చాలా బాగుంటాయండి. ఎందుకంటే నాకు వెంటిలేషన్ అస్సలు ఆగట్లేదు. ఇదంతా వైట్ కలర్లో చేయించుకున్నాను. ఎందుకంటే వైట్ కలర్ వేయించుకున్నప్పుడు ఎప్పుడైనా సరే రోలర్ బ్లైండ్ కానీ జీబ్రా బ్లైండ్ కానీ వీటిల్లో వెంటిలేషన్ అనేది మనం కంట్రోల్ చేయొచ్చు.
కానీ ఈ బ్లైండ్స్లో మనం కంట్రోల్ చేయలేము. ఎలాంటి కేసెస్లో కంట్రోల్ చేయగలమంటే డార్క్ కలర్స్ అంటే బ్లూ, బ్లాక్ అండ్ రెడ్ కలర్ ఇట్లాంటివన్నీ అంటే వెంటిలేషన్ని స్టాప్ చేస్తాయి. కానీ ఇవి స్టాప్ చేయవండి. వైట్ కలర్లో ఉన్నవి వెంటిలేషన్ని స్టాప్ చేయవు. సో మేము ఇది వేసుకున్నా కూడా మాకు ఇంట్లోకి వెలుతురు అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో ఆ వెలుతురుని స్టాప్ చేద్దామని నేను అసలు నా కాన్సెప్టే అది. కానీ ఆ వెలుతురు స్టాప్ అవ్వట్లేదని చెప్పేసి అప్పుడు నేను మళ్ళీ స్పెషల్గా ఈ కర్టెన్స్ నాకు బాగా నచ్చాయండి. వాళ్ళ దగ్గర ఎవరో ఆర్డర్ చేయించి మరీ చేయించుకుంటున్నారు. సో నాకు బాగా నచ్చి చూడండి అసలు సాఫ్ట్గా ఈ క్లాత్ ఎంత బాగుందంటే నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే ఇట్లా అంటుంటే అసలు చాలా బాగుంటుంది. సో ఇది కొంచెం కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుందండి. ఈ కర్టెన్స్ నాకు ఈ 2 కర్టెన్స్ నేను కొని చాలా ఇయర్స్ అయిందండి. సో అప్పుడు నాకైతే 4000 రూపీస్ ఛార్జ్ చేశారు ఈ కర్టెన్స్కి. ఈ బ్లైండ్కి 7000 రూపీస్ ఛార్జ్ చేశారు. మొత్తం 11000 రూపీస్ అయింది. మీరు ఓన్లీ ఇప్పుడు ఇది విండో సైజుని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. చాలా మందికి 4000 అండ్ 5000లోనే వచ్చేస్తుంది. నాకు 7000 ఎందుకు అయిందంటే ఈ విండో సైజు చాలా పెద్దది. ఇంతకుముందు ఇవి నార్మల్ కిటికీలు టైప్ ఉండేవి కదా, వాటిని మేము పగలగొట్టించి ఇలా యూపీవీసీ పెట్టించుకున్నాము. యూపీవీసీ విండోస్ పెట్టించుకోవడం జరిగింది. సో మాకు బయట వ్యూ కూడా మాకు బాగా నీట్గా కనిపించాలి. మాకు అటు సైడ్ టెంపుల్ ఉంటుంది. సో టెంపుల్ వ్యూ అనేది మాకు చాలా బాగా ఇష్టం అండి. మాకు గుడిలోకి ఎవరైనా వస్తున్నా వెళ్తున్నా అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. మాకు కొంచెం డిస్టెన్స్ ఉంది, మాకేం నీడ అవేం పడవు, కానీ చాలా డిస్టెన్స్ ఉంది. కానీ మాకు అన్నీ బాగా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. మాకు చాలా కూల్గా ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుంది. సో అందుకే నాకు ఈ విండో వ్యూ చాలా ఇష్టం. సో అందుకే యూపీవీసీ విండోస్ చేంజ్ చేసేసుకున్నాం మేము ఇల్లంతా కూడా. ఇక్కడ చూసారు కదా, ఇవేం లేదండి, ఇవి జస్ట్ ఇలా మడత పెట్టేసి ఇలా మడత పెట్టేసి ఇక్కడ దీనికి ఒక స్టిక్కర్ లాగా ఉంటుంది. జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసి మట్ట పెట్టకుండా ఇలా ఫోల్డ్ చేసేసి, మా బాబు ఇలాగే డిస్టర్బ్ చేస్తుంటాడు, పట్టించుకోకండి. సో ఇలా పెట్టేసుకొని ఇలా కూల్గా ఇలా వదిలేయాలంతే. సో చాలా బాగుంటాయి. మనం వద్దనుకున్నప్పుడు క్లోజ్ చేసేసుకోవచ్చు. అండ్ దీన్ని ఇప్పుడు ఇలా వైట్ ఒకవేళ నేను తీసుకున్నాను, సో బ్యాక్ సైడ్ బ్లాక్ కలర్ క్లాత్తో కవర్ చేస్తే అది అసలు వెంటిలేషన్ అనేది స్టాప్ అవుతుందంట. సో వాళ్ళు చెప్పారు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్పండి మేడం, నేను మీకు చేంజ్ చేసి ఇస్తానని చెప్పారు. కానీ ఇంకా నాకు అంత అవసరం పడలేదు, నాకు ఇలాగే బాగా నచ్చిందని చెప్పేసి నేను కంటిన్యూ అయిపోయాను. సో ఇదండి బ్లైండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రిల్ ఉంటుంది, అది కొంచెం పెయింట్ పోవడం వల్ల నేనే కిందకి తీసి పెట్టాను. సో నేనే పెయింట్ వేద్దామని చెప్పేసి పక్కన పెట్టించాను. చాలా రోజుల నుంచి ఇంట్లో తిడుతున్నారు, దొంగలు పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇట్లాంటివి చేయొద్దని. సో నేను రేపు ఎల్లుండిలో నేను ఇది వేసేద్దాము, కానీ ఈలోపు వీడియో చేద్దామని చెప్పేసి ఇలా పెట్టాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇవన్నీ టాయ్స్ నేను ఇలా అరేంజ్ చేశాను. అండ్ ఫాల్ సీలింగ్ కూడా మాకు కొంచెం చేసిన వాళ్ళు చాలా ట్రబుల్ చేసి చాలా కిందకి పెట్టేశారండి. కిందకి పెట్టిన తర్వాత మనం వాళ్ళతో గొడవ పడలేం కదా, ఇంకా కిందకి పెట్టేసిన తర్వాత మళ్ళీ మొత్తం కూల్ చేసి పైకి పెట్టాలంటే వాళ్ళకి చాలా పెద్ద టాస్క్ అండ్ వాళ్ళకి చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో పొరపాటు అయితే జరిగిపోయింది. సో ఇంకా మేము అందుకే ఇంకా మ్యాక్సిమం ఈ రూమ్లో మేము ఏసీయే ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఇదిగోండి ఇదే ఏసీ, శాంసంగ్ ఏసీ. ఇది ఎన్ని టన్స్ అనేది నాకు గుర్తులేదు, కానీ కూల్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఏసీ మీరు 26లో పెట్టుకోండి. 26లో పెట్టుకొని ఫ్యాన్ కూడా ఆన్ చేసుకోండి. రెండు చేయడం వల్ల మీకు కరెంట్ బిల్ చాలా తక్కువ వస్తుంది. ఇది గవర్నమెంట్ కూడా అప్రూవ్ చేసింది. మీకు ఫ్యాన్ కాస్ట్ ఎంతైతే ఉంటుందో అదే కాస్ట్ ఏసీకి కూడా పడుతుంది. నా మాటలు నిజంగా ఇదితే ట్రూ అండి. ఎందుకంటే మీరు కావాలంటే మీటర్ వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉండండి. మీరు 26లో ఏసీ పెట్టి అండ్ ఫ్యాన్ ఆన్లో పెట్టుకొని ఒకసారి వెళ్ళి మీటర్ చెక్ చేసుకోండి. మీకు ఫుల్ డే అంతా ఆన్లో ఉన్నా కూడా మీకు అస్సలు ఛార్జెస్ అని మీకు అసలు కరెంట్ అనేదే ఖర్చు అవ్వదు. సో ఇది నేను నిజంగా చెప్తున్నాను, మీరు ట్రై చేసేది ఖచ్చితంగా చూడండి. మీరు ఎప్పుడు కూడా 16, 18 అలాంటి వాటిలో పెట్టకండి. అలా పెట్టినప్పుడు మీకు పవర్ కన్సంప్షన్ అనేది ఎక్కువగా తీసేసుకొని మీ కరెంట్ బిల్ చాలా ఎక్కువగా వస్తుంది. సో ఆ తప్పు మాత్రం ఎప్పుడూ చేయకండి. అండ్ నెక్స్ట్ మీకు ఇప్పుడు ఇంకొకటి చూపించేస్తాను, ఇలా ఇటు సైడ్ చూపించేస్తాను రండి. ఇదిగోండి, ఇవన్నీ చిన్న చిన్న టాయ్స్ చూసారు కదా, ఇలా ఉంటాయి మా బాబు టాయ్స్ అన్నీ. నేను ఇలా అరేంజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను మా బాబుకి ఇచ్చిన సెకండ్ ఇయర్ గిఫ్ట్. ఈ గిఫ్ట్ నాకు చాలా ఇష్టం. ఇది
అండ్ నెక్స్ట్ ఇక్కడ టీవీ పెట్టుకోవడం జరిగింది. సో ఈ టీవీ ఏంటంటే ఇక్కడ పడుకొని చూడడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ మా వాడి పియానో అవన్నీ పైనే ఉంటాయి. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాటిని యూజ్ చేసుకొని మళ్ళీ పైన పెట్టేస్తూ ఉంటాడు. సో చాలా టాయ్స్ ఇక్కడ తీసేశారు, నేను తర్వాత అరేంజ్ చేస్తాను. అండ్ ఇదేనండి మా ఫుల్ రూమ్. అండ్ మాది ఓల్డ్ బీరువా ఒకటి ఉంది. సో అదైతే ఎప్పుడు పడేయకూడదంట చెప్పారు. సో అందుకని సెంటిమెంట్గా మేము దాన్ని అలా ఉంచేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, ఇది వుడ్ వర్క్ ఇలా చేయించుకున్నాను నేను. అంటే ఈ థీమ్కి, ఈ కర్టన్స్ థీమ్కి దీనికి మ్యాచ్ అయ్యేలాగా. అంటే కర్టన్స్ నేను లేట్గా చేయించుకున్నా, ముందే కబర్డ్స్ చేయించేసాను. ఈ కబర్డ్స్కి సపోర్ట్ అంటే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా నేను ఇలా చేయించుకున్నాను. చాలా ఇయర్స్ అయిందండి, ఇవన్నీ పెయింట్స్ అవన్నీ పోయాయి. సో ఒక్కసారి వేయించాలి, నాకు టైం సెట్ అవ్వక నేను చేయించట్లేదు. అండ్ నెక్స్ట్ నేను దీన్ని ఎలా చూస్ చేసుకున్నానంటే, ఇది ఫస్ట్ చిన్నపిల్లలది థీమ్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నా. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం జరిగిందంటే, పైనది ప్లెయిన్ పెడతా అన్నారు. ప్లెయిన్ పెడితే అందరూ చేసేదే కదా, మనం డిఫరెంట్గా ఏదైనా చేస్తేనే కదా బాగుంటుంది. సో నాకు అలా ప్లెయిన్గా ఉంచుకోవాలని అయితే నాకు అనిపించలేదు. సో అందుకని నేను ఇట్లా ఏబిసిడీలో సెలెక్ట్ చేశాను. అతను ఆర్డర్ తీసుకున్న అతను పిచ్చిగా అటు ఇటు అరేంజ్ చేసేసి ఒక ఆర్డర్ సీక్వెన్స్ లేకుండా చేశాడు. కానీ నేనైతే ఇంకా అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. సో కాంప్రమైజ్ అంతే. నెక్స్ట్ టైం నేను ఇంకొక ఇల్లు కట్టుకున్నప్పుడు మీ అందరికీ నీట్గా, ఈసారి చాలా బాగా నీట్గా చేసి ఈసారి మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ మీ అందరికి ఇప్పుడు ఇవి చూపించేస్తాను రండి. ఇవి స్టార్స్ చూడండి, ఇవి నైట్ టైం మనం పడుకున్నప్పుడు చాలా బాగా మెరుస్తూ ఉంటాయి. సో ఈ స్టార్స్ని నేను ఇలా అంటించుకున్నాను. ఇవి మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఎక్కువ దొరుకుతాయండి. ఫ్లిప్కార్ట్లో మీరు ట్రై చేయండి స్టార్స్ని. రేడియం స్టార్స్ అని ఉంటాయి, కానీ షీట్లో అంటించి ఉంటాయి కొన్ని స్టార్స్. అవి ఎప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ చేయకండి. బై మిస్టేక్ ఇవి చాలా కొంచెం తక్కువ పడ్డాయని చెప్పి నేను అవి ఆర్డర్ పెడితే అవి స్టిక్కర్స్ లాగా వచ్చాయి, నాకు తెలియక పెట్టాను. సో చూసుకోండి, ఇవి ఎన్ని వస్తాయి, కౌంట్ కూడా వాళ్ళు ఇస్తారు, 100 కౌంట్ 50 కౌంట్. జాగ్రత్తగా చూసి బుక్ చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానంటే నేను లాస్ అయ్యాను, వాళ్ళు రిటర్న్ కూడా తీసుకోరు ఇలాంటివి. సో మీరు ఇలాంటివి కొంచెం కేర్ఫుల్గా ఉండి చూసుకొని తీసుకోండి స్టార్స్ అన్నీ. అండ్ నెక్స్ట్ ఇవే స్టార్స్ని మనము ఇలా ఇక్కడ కూడా అంటించుకోవచ్చు. అయితే ఇంటికి వచ్చిన పిల్లలందరూ వాటిని పీకేశారండి, నేనైతే ఫుల్గా అంటించాను. సో మళ్ళీ నేను తెప్పించి మళ్ళీ అంటించాలి. ఇప్పుడు నాకైతే అంత టైం తీరిక లేక వదిలేశాను. ఈ బోర్డ్కి కూడా అంటించుకోవచ్చు. అన్నీ ఊడిపోయినవన్నీ నేను అక్కడక్కడ పెడుతూ ఉంటాను, కానీ మా వాళ్ళన్నీ పడేస్తూ ఉంటారు. సో ఇదేనండి, ఈ రూమ్ అంతా కలిపి ఇలాగే ఉంటుంది, చిన్న సింపుల్ రూమ్. అండ్ ఫాల్ సీలింగ్ చూపించేస్తాను చూడండి, ఇదిగోండి ఇలా చేశారు మా ఫాల్ సీలింగ్. సో ప్రసన్నవల్లి గారు చాలాసార్లు నాకు మీ ఫుల్ రూమ్ చూపించండి చాలా మెసేజెస్ పెట్టారు చాలా వీడియోస్కి. సో ఇదేనండి మా ఫుల్ రూమ్. సో చూసేసారు కదా, ఇంకా మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కూడా మీరు కమెంట్ బాక్స్లో పెట్టండి. ఇదే మా ఫుల్ రూమ్ వీడియో. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.